అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద కుటుంబం వినాయక చవితి. కోనంగిపురం అనే ఊళ్ళో సావిత్రమ్మ, పల్లవి అనే అత్తాకోడలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా కాలంగా డబ్బుకి ఇబ్బందులు పడుతూ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాల్ని ఎదుర్కోవటానికి అలవాటు పడి ఉన్నారు. అలా వాళ్ళ జీవనం ఆశగా రేపటి గురించి ఆలోచించుకోవటం, నిరాశతో ఈ రోజుని దాటటం అన్నట్టుగా ఉంది. ఒకసారి వినాయక చవితి సమయం దగ్గరికొచ్చేసరికి ఊరంతా ఎక్కడ చూసినా వినాయకుడి ప్రతిమలు అమ్ముతూ ఉన్నారు. ఆ సమయంలో ఒకరోజు కోడలు పల్లవి తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, వినాయక చవితి వస్తున్నట్టుంది. ఊరంతా వినాయకుని విగ్రహాల అమ్మకాలు మొదలయ్యాయి. అవునే కోళ్ళ, ఇంకెంత మళ్ళీ వారానికి వినాయక చవితి ఉంది. ఏంటో అత్తయ్య, మన కష్టాల్ని తీర్చమని దేవుణ్ణి వేడుకుంటూ పూజ చేసుకుందాం అనుకున్నా. ఆ పూజ కోసం ఖర్చు చేయడానికి, కనీసం దీపంలో ఒత్తు కొనడానికి, చెంచాడు నూనె కొనడానికి కూడా మన బ్రతుకులు చాలని విధంగా ఉంది. ఇక మనం వినాయక చవితి ఎలా చేస్తాం చెప్పండి? ఏమే కోళ్ళ, నీకు ఈ ఏడాది వినాయక చవితి చేసుకోవాలనుందా? చేసుకుంటే మన కష్టాలు తీరే దారేదైనా దొరుకుతుందేమోనని చిన్న ఆసక్తియా, అందుకే అలా అన్నాను. సర్లే, ఆ దేవుడి అన్నడో లేంది నీ బుర్రలో ఇలాంటి ఆలోచన ఎందుకు ఇచ్చాడో ఏమో. సర్లే, ఏదో ఒకటి చేసి ఈ ఏడాది మనం వినాయక చవితి చేసుకుందాంలే. అలా అత్తాకోడల సంభాషణ తరువాత ఆ రాత్రికి ఇంటికొచ్చిన కొడుకుతో సావిత్రమ్మ ఇలా అంటుంది. యారా అబ్బాయి, పక్కుళ్ళ పని కోసం వెతుకుతున్నానని చెప్పావుగా, ఏమైనా పని గట్ర దొరికిందా? ఏం దొరకటమోనే, మన తలరాతలో ఏముందో ఏమో గాని ఎంత ఒళ్ళొంచి పనిచేయడానికి పని అడిగినా నా మొహం చూడగానే ఎవరూ పనిలేదు పొమ్మంటున్నారు. ఇక్కడ చూస్తే పాపం మీ ఇద్దరి రెక్కల మీద 2 నెలల నుంచి ఇల్లు కుంటుతూ నడుస్తుంది. సర్లేరా, ఆ మాట వదిలే. కోడల పిల్ల ఈ ఏడాది మన కష్టాలు తీరాలని వినాయకుడు ప్రతిమ పెట్టుకుని 9 రోజులు గణపతి పూజ చేసుకుందాం అనుకుంటుందిరా అని తల్లి చెప్పిన మాట విన్నాక ఆ కొడుక్కి ఏమీ అర్థం కాలేదు. ప్రస్తుత తమ దయనీయమైన ఆర్థిక పరిస్థితి చూస్తూ కూడా తన భార్య పల్లవి అలా ఎలా ఆలోచిస్తుంది? ఒకవేళ ఆమె బుర్ర తక్కువతనంతో ఆలోచిస్తే మటుకు తన తల్లి ఆ ఆలోచనని ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనుకున్నాడు తన మనసులో. అదే ఉద్దేశంగా తల్లితో మాట్లాడుతున్న కొడుకుతో, చూడరా, నువ్వైనా కోళ్ళైనా నేనైనా ఎవరైనా సరే మనం బాగుపడే దారి ఏంటని ఆలోచిస్తామే గాని ఇంకా దిగజారిపోవాలనుకోం కదా. అట్టాగే మన తాహతు కాదని తెలిసినా కోడల పిల్ల ఈ ఏడాది గణపతి పూజ చేసుకుందాం అనుకుంది. మనకు డబ్బులు ఎక్కువే కాదు కదా, మన కష్టాలు తగ్గుతాయేమని ఆశతో. అది సరేగాని ఇప్పుడు మట్టి బొమ్మ కొనాలన్నా బోలెడు ధర చెప్తున్నారు కదే, ఇంకా మిగిలిన ఖర్చులు ఎన్నుంటాయి చెప్పు? నువ్వు చిన్నప్పుడు మన ఇంటి పక్కన విశ్వకర్మ తా దగ్గర కూర్చొని బంకమట్టితో బొమ్మలు చేయడం నేర్చుకున్నావు, గుర్తుందా? కొంపతీసి ఇప్పుడు నన్ను బంకమట్టితో వినాయకుడి బొమ్మ చేయమంటావా ఏంటే? అదేదో తెలిసి తెలియని చిన్న వయసులో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ విషయం కూడా గుర్తులేదు నాకు. కాబట్టి నేను చేసిన దేవుడి రూపం ఎలా వస్తుందో ఆ దేవుడికే ఎరక. అవును, నువ్వే కోడల పిల్ల కోసం ఒక వినాయకుని బొమ్మను చేసి ఇవ్వాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, భగవంతునికి రూపాన్ని మనం ఇచ్చాం, కానీ ఆయన ఎట్టాగే ఉంటాడని ఎవరు చూసినోళ్ళు లేరు. కాబట్టి నీకెంత వీలైతే అంత చెయ్యి, కానీ శ్రద్ధ పెట్టి చెయ్యి. అట్టా నువ్వు తయారు చేసిన వినాయకుడి బొమ్మకే మనం ఈ 7 పూజ చేసుకుందాం అంటూ కోడలు ఆశ తీర్చడానికి ఆ అత్తగారు కొడుక్కి హుకుం జారీ చేసింది. అలా కోడలు కోరినట్టు ఎలాగైనా సరే ఈ సంవత్సరం వినాయక చవితి చేయడం కోసం ప్రస్తుతం ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న కొడుకును పంపి తమ ఊరి పెద్ద బావిలో ఉన్న మెత్తటి బంకమట్టని తెప్పించి తనకు గుర్తున్నట్టుగా వినాయకుడి ప్రతిమను తయారు చేయసాగాడు. అదంతా చూసి పల్లవి తన ఆలోచనకి తన అత్తగారు అంత ప్రాముఖ్యత ఇచ్చినందుకు చాలా సంతోషపడింది. అందుకే భర్త తయారు చేస్తున్న మట్టి గణపతికి తనకి తోచిన సహాయం ఆమె కూడా చేయసాగింది. మరోవైపు వినాయక చవితికి ఇంకా 4 రోజుల సమయం ఉండటంతో అత్తగారు సావిత్రమ్మ తమ ఊరి చివర ఉన్న చెట్ల డొంకల్లో విరివిగా దొరికే విప్పకాయలు తీసుకొచ్చి వాటితో విప్ప నూనెని తయారు చేయసాగింది. తనకు తెలిసిన పాత పద్ధతిలో విప్ప నూనెను తయారు చేసి సరిగ్గా వినాయక చవితి ముందు రోజు కల్లా బాగా ఎక్కువగానే విప్ప నూనెని కూడబెట్టింది. ఇటు కొడుకు కోడలు కలిసి తయారు చేసిన మట్టి వినాయకుడి బొమ్మ కూడా సిద్ధం కావడంతో పూల కోసం, పత్రి కోసం చెట్ల డొంకల్లో దొరికే చాలా రకాల పూలని, చెట్ల కొమ్మల్ని తీసుకొచ్చారు ఆ అత్తాకోడళ్ళు. అత్తయ్య, నిజంగా మీ వల్లే ఇదంతా అయింది. మన కష్టాలు తీర్చమని దేవుణ్ణి వేడుకోవడానికి కూడా ఆలోచించి హీనమైన పరిస్థితిలో ఉన్న మనకి ఇప్పటి వరకు పైసా ఖర్చు లేకుండా
పూజకు కావలసిన సామాగ్రి అంతా కుదిరింది. ఇక ప్రసాదాలుగా ఉండ్రాళ్ళు పెట్టడానికి మనం గంజి కాసుకునే ఆ నూకల్ని పిండిగా చేసి వాడుకుందాం. దీపం వెలిగించడానికి ఒత్తులు కావాలి కనుక మన ఊరు గుళ్ళో ఉన్న పత్తి చెట్టు నుండి కొంత దూది కోసుకొచ్చా. ఇక ఈ ఏడు మనం వినాయక చవితి చేయడానికి కావలసిన అన్ని సరుకులు అవేరినట్టే. నువ్వు సంతోషమే కదా. ఇక రేపు ఉదయాన్నే లేచి చక్కగా పూజ చేసుకుందాం. ఇవాళ తొందరగా పడుకుందాం పదండి అని ఆ ముందు రోజు పనులన్నీ త్వరగా ముగించుకొని పడుకున్నారు. తెల్లవారి లేచి ప్రపంచమంతా డబ్బులు ఖర్చు చేసి కొన్న వినాయకుడి ప్రతిమలకి పూజలు చేస్తుంటే ఈ అత్తాకోడళ్ళు మాత్రం పైసా ఖర్చు లేకుండా సొంతంగా తయారు చేసుకున్న వినాయకుడి బొమ్మకి తమ వల్ల వీలైనంతలో యథాశక్తి పూజ చేసుకున్నారు. చక్కగా చవితి చంద్రుడి కథ మొదలుకొని వినాయక వ్రత కథలన్నీ చదువుకొని శ్రద్ధాభక్తులతో పూజ చేసుకున్నారు. అత్తయ్య, ఈ 9 రోజులు నేను పగలు పని చేసుకొని వచ్చి సాయంత్రం దీపం పెట్టి ఆ గణేశునికి పూజ చేసుకుంటాను. మీరు మాత్రం నాకన్నా ముందొస్తే కాస్త పూజకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేయండి అంటూ ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఆ 9 రోజుల పాటు తమ అవసరానికి కూలి పనికి వెళ్తూ సాయంత్రం ఇంటికొచ్చి గణేశుడికి పూజలు చేస్తూ అలా గణపతి నవరాత్రులు పూర్తి చేశారు. చివరికి నిమజ్జనం నాడు తమ పూజలు అందుకున్న గణపయ్యని నెత్తిన పెట్టుకుని వెళ్లి తమ ఊరి బావిలో నిమజ్జనం చేసి వచ్చారు. ఆ మరునాడు కొడుకు ఎంతో ఆనందంగా తల్లి భార్య దగ్గరికొచ్చి, అమ్మా, నాకు పక్కూర్లో ఒక రైస్ మిల్లో గుమస్తా పని దొరికింది. ఆ యజమాని వాళ్ళకి తాతగారు బాగా పరిచయం అంట. అందుకే బ్రతికి చెడిన మన జీవితాల మీద ఆయనకి బాగా జాలి కలిగి ఆయన రైస్ మిల్లో నాకు ఉద్యోగం ఇచ్చారే. ప్రతి నెల జీతంతో పాటు ఒక బియ్యం బస్తా కూడా ఇస్తానని చెప్పారు. పోనీలేరా, ఆ దేవుడికి ఇన్నాళ్ళకి మన మీద దయ కలిగిందేమోలే. అమ్మాయి కోళ్ళ, నీ నమ్మకం నిలిచిందమ్మా. నువ్వు ఆ గణేశుడికి ఏం మొక్కుకున్నావో గాని మన కష్టాలు తీర్చడానికి అబ్బాయికి మంచి పని చూపించాడు. విన్నావా అబ్బాయి చెప్పింది? అవునత్తయ్య, ఇదంతా మీ వల్లే అంటూ ఆ అత్తాకోడళ్ళిద్దరూ మారిన తమ బ్రతుకుల విషయం తెలిసి చాలా ఆనందించారు. ఇక ఆ తర్వాత నుండి కొడుకు తెచ్చే సంపాదనకి తోడు ఈ అత్తాకోడళ్ళు కూడా కూలి పనులు చేసుకుంటూ వేడినీళ్ళకి చన్నీళ్ళన్నట్టు వాళ్ళు కూడా ఎంతో కొంత సంపాదిస్తూ తమకున్న అప్పుల్ని కష్టాల్ని కొంచెం కొంచెంగా తీర్చుకుంటూ వచ్చారు. అలా 2 ఏళ్లు గడిచేసరికి వాళ్ళ అప్పులు తీరిపోయి కష్టాల నుంచి ఒక కొలిక్కొచ్చిన సమయానికి కోడలు పల్లవి గర్భవతి అనే శుభవార్త తెలిసింది. అప్పుడు ఆనందంలో ఉన్న అత్తగారు ఇలా అంటుంది, అమ్మాయి కోళ్ళ, ఇదంతా వినాయకుని కృపే. మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా మన వినాయకుడి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలి బిడ్డకి. మన బ్రతుకుల్ని ఒక గాడిలో పెట్టిన ఆ దేవుణ్ణి మనం ప్రతి పూట తలుచుకోవాలి. మీరు ఎలాగంటే అలా అత్తయ్య అంటూ తన అత్తగారు చెప్పిన మాటని సమ్మతించింది. ఈ విధంగా ఒక పేద కుటుంబానికి వినాయక చవితి తరువాత జీవితం చాలా మార్పు చెంది వాళ్ల సంతోషాలకు కారణమైంది. ఇది వాల్టి కథ. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.